సారీ అపర్ణ మేడం తీయండి. మేడం చూసి మేడం దాని మీద పెన్ను గీత పెట్టాను చూడండి, అదే తీయండి. పెన్ను గీత పెట్టాను, అది కలపాలి కలపాలి కలపాలి, బాగా బాగా కలపాలి. పైకి కిందకి వెళ్ళాలా అని షేక్ చేస్తే అప్పుడు కింద ఉన్నాయి పైకి, పైకి ఉన్నాయి కిందకి. రుద్రారెడ్డి సార్ లేదు తూచండి, అది మళ్ళీ ఒకసారి కింద మీద కలపండి. చాలేక వచ్చేసింది, నా పేరు పైకి వచ్చేసింది, చాలేక మళ్ళీ కలపొద్దు. అది పెన్ను గీత ఉంది చూసారా, అది తీయండి సార్. మీరైనా తీయండి సార్, హరికృష్ణ గారు ప్లీజ్. హరికృష్ణ గారు తీశారంటే అది ఠాగూర్ సార్ చేతిలో ఉన్నది ఫస్ట్ ప్రైజు, అపర్ణ గారు చేతిలో ఉన్నది సెకండు, రుద్రారెడ్డి సార్ ప్లేస్లో ఉన్నది థర్డ్, హరికృష్ణ సార్ ప్లేస్లో ఉన్నది ఫోర్త్. ఎవరెవరి పేర్లు వచ్చాయి చెప్పండి. ఫస్ట్ సురేష్. ఫస్ట్ వాళ్ళు చెప్పండి. ఫస్ట్ ప్లేస్ వెల్కమ్ అండి. నెక్స్ట్ అపర్ణ మేడం. అన్నదాత సుఖీభవ అంటారు. మీరు ఈ రోజు మా అందరి ఆకలి తీర్చినందుకు నిజంగా మాకు చాలా హ్యాపీగా ఉంది మీకు వచ్చినందుకు. థ్యాంక్ యూ. ఇది మరి ట్విస్ట్, రుద్రారెడ్డి సార్ నా పేరే తీశారంట. థ్యాంక్ యూ సో మచ్. ఓకే, నేను మీరు అందరం ఒకటే కదా. కాదు, నీ పేరు అయితే మళ్ళీ 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 తీయించాలి ఇంకోటి. హరికృష్ణ సార్. రాధా కస్తూరి అక్క, చాలా 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 హ్యాపీగా ఉంది. అందులోకి నేను ఒక్కటి చెప్తాను, ఎవరు ఇన్ని లక్కీ డ్యాన్స్ తీసినా ఎప్పుడు నా పేరు వచ్చేది కాదు. నేను చాలా గిల్టీ ఫీల్ అయ్యేదాన్ని, నాకు అదృష్టం లేదేమో అని. ఈ పుట్టినరోజు నుంచి నేను అదృష్టవంతరాలు అవుతున్నానని రుద్రారెడ్డి సార్ కన్ఫర్మ్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ అండి, థ్యాంక్ యూ సో మచ్. అది ఎలా అంటే ఎలా కుదురుతుంది చెప్పు. తర్వాత నెక్స్ట్ థర్డ్ ఎవరు? నా పేరు సెకండ్ రుద్రారెడ్డి సార్. ఓకే, ఫోర్త్ రాధక్క. ఓకే, వచ్చేసారు, నలుగురు వచ్చేసారా? ఓకే. అయితే ఇంకొక చిన్న అది, నాకు ఫస్ట్ రిజిస్ట్రేషన్ చేసింది ఇట్లా అడగగానే శ్రీ విద్యా సిస్టర్ మేడం కూడా పైకి రండి, వచ్చారా? థ్యాంక్ యూ. నెక్స్ట్ అదేంటి అర్జున్ తమ్ముడు స్టేజ్ దగ్గరికి రామా. తర్వాత ద్వివేది సార్ ఇక్కడే ఉన్నాడు, అన్నయ్య ఇక్కడే ఉన్నాడు, అందరు పైన ఉన్నారు. థ్యాంక్ యూ సో మచ్. అలాగే ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు. అలేఖ్య మేడం కూడా చాలా ఇబ్బంది పడుతున్న ప్లేస్లో కూడా నన్ను ఎంకరేజ్ చేస్తూ ఆమె కూడా నాకు ఎంకరేజ్ చేసి అమౌంట్ వేశారు. ధన్యవాదాలు మేడం. మీరందరూ కూడా నాకు సపోర్ట్ ఉండాలి. నా ఈవెంట్ బ్యానర్లో మీరందరూ కూడా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నేనేమన్నా చిన్న చిన్న తప్పులు చేస్తే క్షమించేయండి. నేను చిన్న పిల్లను కదా ఈరోజు, అందుకు నన్ను క్షమించేయండి. ఓకేనా? థ్యాంక్ యూ. వద్దొద్దు, మళ్ళీ పాల పీక అడగవలసి వస్తుంది, చాలా కష్టం.